సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూతబడింది. దీంతో ఎక్కడికక్కడే మరమగ్గాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభమే దీనికి కారణంగా పాలిస్టర్ అసోసియేషన్ చెబుతోంది. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓవైపు, కొత్త ఆర్డర్లు లేకపోవడం మరోవైపు ఈ బంద్కు కారణంగా వారు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా మరమగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు వీధిన పడ్డాయి. రాజన్న సిరిసిల్లలో మరమగ్గాలు ఆగిపోయాయి. పవర్ లేక కాదు, కొత్త ఆర్డర్లు లేక దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం సిరిసిల్ల మగ్గాలను సైతం తాకింది. ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్లలో పేరుకుపోవడం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఈ కారణంతోనే తమ జీవనోపాధికి ఊతమిస్తున్న మగ్గాలను నిలుపు చేస్తున్నట్టు సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సంఘం చెబుతోంది. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాకపోవడం మరో సమస్యగా అసోసియేషన్ చెబుతోంది. అలాగే కొత్త పెట్టుబడులు తాము పెట్టుకోలేకపోతున్నామంటున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసిన తర్వాత సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నేపథ్యంలో వేలాది మంది నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్లపై తమకు సరైన భరోసా రావడం లేదని అసోసియేషన్ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిరిసిల్ల పవర్లూమ్ కు ఆర్డర్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉండటం తమను అయోమయానికి గురి చేస్తోందని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 600 లోపు మరమగ్గాలు నడిచే టెక్స్టైల్స్ పార్కుకు 25,000కు పైగా మరమగ్గాలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే తాము పరిశ్రమను నడపలేమని వారు స్పష్టం చేస్తున్నారు. సుమారుగా 25,000 పవర్లూమ్స్పై పాలిస్టర్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఈ పాలిస్టర్ పరిశ్రమను జనవరి 15 నుంచి వెళ్ళి మరి ఇక్కడ పాలిస్టర్ యజమానులు బంద్ చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి యజమానులు బంద్ చేస్తారో ఆ బంద్ వలన సుమారు 10,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయే పరిస్థితుంది. దాంతోపాటు దాని మీద ఆధారపడడం ఇంకా 15,000 మంది కార్మికుల కుటుంబాలు కూడా వీధిన పడే పరిస్థితి. కాబట్టి వెంటనే యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా పరిశ్రమను కొనసాగించాలని సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలిస్టర్ పరిశ్రమ బంద్ చేస్తే వేల కుటుంబాలు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందని పవర్లూమ్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పాలిస్టర్ బట్టలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని, అయినా పరిశ్రమను బంద్ చేయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద మాకు కుటుంబం కూడా ఆధారపడి ఉన్నది. ఈ చేతి తీసుకున్న నిర్ణయం 15వ తారీఖు నుంచి బంద్ పెట్టడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మా కార్మికులందరికీ మాకు చాలా ఇబ్బంది ఉంది. దీని మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క కార్మికులు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. కావున ఈ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకొని మా యొక్క పని యథావిధిగా కొనసాగించాలని మేము కోరుతున్నాము. మరి జనవరి 15వ తేదీ నుండి వస్త్ర పరిశ్రమను పూర్తిగా బంద్ చేసినట్లు ప్రకటించడం జరిగింది. దీంతో మరి సిరిసిల్ల పట్టణంలో దాదాపు 10,000 పైచిలకు మంది కార్మికులు ఈ పరిశ్రమపై పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి పునరాలోచించుకొని వెంటనే బంద్ పెట్టకుండా కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులందరి పక్షాన మేము సిఐటిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కాస్త రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్స్ కార్మికులను తాకింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు వెంటనే ప్రభుత్వంతో చర్చలు జరిపి తాము రోడ్డున పడకుండా చేయాలని నేత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.